వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా సన్నూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన వ్యతిరేకించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరపాటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతాకుల రంగారెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాసరెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, రాయపర్తి మాజీ ఎంపీటీసీ అయిత రామచందర్, మండల పార్టీ నాయకులు చందు రామ్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు సంది దేవేందర్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, గబ్బేట యాకయ్య, చిల్వేరు సాయి గౌడ్, కోలా సంపత్, తెల్లస్వామి, చందు, సతీష్, ఉబ్బాని సింహాద్రి, అయిత రవి, జలగం రవి, అయిత జంపి, పిరాని రాజు, గుండె రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సర్కారుకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో చేస్తుంది అనుకుని పాపం ఆ రోజు అందరూ మోసపోయినారు. ఇవాళ గిరిజన సోదరిమణులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇవాళ పరపాటి శ్రీరన్న నాయకత్వం లోపల ఇవాళ 100 మంది ట్రైనింగ్ కావడం జరిగింది. ఇదే తంతు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ అందరం కూడా ఉంటాం. మీకు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు దయాన చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు 40 పైసా ఒక తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేదు. కానీ ఇలా తండా సోదరిమణులందరూ చెప్తా ఉంటే మాకందరికి కూడా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఇలా ప్రజలకు ఏమి కావాలనో అది కాకుండా ప్రజలకు అనవసరం వ్యతిరేకంగా వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉన్నదని మా సోదరిమణులందరూ కూడా రావడం కూడా చాలా సంతోషం ఉన్నది. ఇలా దయాన నాయకత్వంలో కూడా రాయపర్తి మండలం జయరాం తండా గ్రామ పంచాయతీలో సుఖ్య తండా 2 తండాల నుంచి 200 మంది అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ములు, చెల్లెలు మా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరి పేరున అపూర్వ స్వాగతం పలుకుతూ మీకు పార్టీ అన్ని వేళలా మేము కాపాడుకుంటుందని చెప్పేసి మీకు ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మేము మా పార్టీ నుంచి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి మీకు ఏది ఆపద సంపద ఏది ఉన్నా కానీ మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మా ఫౌండేషన్ నుంచి కూడా మా సహాయ సహకారాలు ఎల్లవేళలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది.